audio jungle. దేనికైనా ఉపయోగపడే చరిత్ర ఇది. కేవలం మోడీ గారు అమిత్ షా డబ్బుల మీద ఆధారపడి ఈ అన్ని నాటకాలు చేస్తున్నారు. ప్రజలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టిస్తారని చూస్తున్నారు. ప్రజల్ని మనం ఒకటే కోరుతున్నాం, అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇవాళ ఎక్కడ చూడండి, ఏ జిల్లాలో చూడండి, అన్ని సీసీ రోడ్లు, మొత్తం కాలువలు, క్లీన్నెస్ బ్రహ్మాండంగా జరిగి రకరకాలైన ప్రాజెక్టులు రోజుకు రోజు అభివృద్ధి జరుగుతుంది. అరే బుద్ధి జ్ఞానం ఉండాలి. నీ కన్న బిడ్డ కన్నగానే మాట్లాడు, నడడు. ఈ రాష్ట్రం పుట్టి 4 సంవత్సరాలు బిడ్డ ఇది. చంద్రబాబు గారు కష్టపడి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఆ బిడ్డని చేయి పట్టుకొని అన్ని రకాలుగా నడిపించుకొని వెళ్తున్న రాష్ట్రం ఇది. నీకు కళ్ళు లేవా? మాటికి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇసుక తల్లి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుంది? నువ్వు రా చూడు, ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో కొత్త మిషనరీతో, లేటెస్ట్ మిషనరీతో ఇసుక తోలిస్తున్నారంటే దేనికోసం? ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇసుక కోసం డిమాండ్ ఉంది. అసలు ఇవాళ మీకు 650 రూపాయలు ఇస్తే కూలీలు లోడింగ్ చేస్తున్నారు. లారీ లేక ఎంత దూరం ఉంటే అంత కిరాయి తీసుకుంటున్నారు. సీఎం గారు 300-400 కోట్లు నష్టమైనా ఈ ఇసుక గురించి ప్రాబ్లం అవుతుందని ఫ్రీ ఇసుక ఇస్తే అన్నారు. నయ్యా పైసా తీసుకోకుండా ఎవరికి అవసరం ఉంటే వాడు ఇసుక తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇసుక మాఫియా, ఇసుకలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? నీకు అలవాటు పడి ఉన్నావు కాబట్టి పొద్దాగా డబ్బులు కరప్షన్ చేసి ఉన్నావు. 1,00,000 కోట్లు పైన సంపాదించావు, బ్రహ్మాండమైన బంగ్లాలు కట్టుకున్నావు. నీకు ఆలోచన ఇంకా మానదు. ఏదైనా ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడు రాజకీయాల్లో. కన్నా కనుక రేపు గుంటూరు ఏ నియోజకవర్గంలో గెలిచాడో 5 సార్లు 6 సార్లు రేపు గెలిచి చూపిమను. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు స్వయాన్న పరిమితం ఇస్తే కన్నా మీద గుంటూరు కాన్స్టిట్యున్సీలోనే కాంటెస్ట్ చేస్తాను నేను. జగన్ మీద మా అమ్మాయిని నుంచో పెడతా. నేను చెప్పేది ఎందుకంటే ఎంత నా ఆవేదన ఏంటంటే, నేను కూడా రాజకీయాల్లో 25-28 సంవత్సరాల నుంచి ఉన్నా. పెనమనేని కోటేశ్వరరావు పుణ్యం అంటూ కన్నా 5 సార్లు మంత్రి అయ్యాడు. ఇంత అవకాశవాదం ఎవడైనా ఇంత అనుభవించి ఆ పార్టీని వదులుతారండి? కాబట్టి ఇదేదో చంద్రబాబు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, అవకాశం ఉండేది. వీళ్ళంతా కలిసి కదండి కాంగ్రెస్ పార్టీని చెడగొట్టింది. ఈ రాష్ట్రం దేనికి వేరే అయింది? అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ వలన కాదు, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పెట్టడం వల్లే వీళ్ళంతా. సోనియా గాంధీ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో లేదు, తెలంగాణలో ఉంది. ఆ ఎంపీలు మనం కాపాడుకోవాలి, అక్కడ గెలవాలంటే మన రాష్ట్రం వేరే చేయాలని రాంగ్ మెసేజ్ వెళ్తాం వలన రాష్ట్రం వేరే అయింది సోనియా గాంధీ ద్వారా. సెకండ్ ఆస్పెక్ట్లో కేసీఆర్ తప్ప ఫస్ట్ మూమెంట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, అనేదో ముఖ్యమంత్రి అయిపోవాల కోసం. ఆయన వెన్నుపోటు చంద్రబాబు అంటారు. నువ్వు చేసిందేంటి వెన్నుపోటు? కాంగ్రెస్ పార్టీలో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన నీ తాత, నీ తండ్రి, మీ నాన్న వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రసం పీల్చేశారు. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ఎంపీ అయ్యావు. నీ పదో రాబోతో గబక్ పని మానేసి నువ్వు కొత్త పార్టీ పెట్టావు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటున్నాడు ధర్నాలకి. నువ్వు చేస్తున్న కార్యక్రమం పేదోళ్ళు పాప హోర్డింగ్లు, తోరణాలు, జెండాలు కట్టి ఎంత నష్టపోతున్నారు. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఒక సమస్య, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నావు నువ్వు. నీ రక్షణ కోసం నువ్వు కేసుల నుంచి బయటపడకుండా హైదరాబాద్లో ఖాళీగా కూర్చుంటే నన్ను లోపలేస్తారనే భయంతో నువ్వు సంకల్ప యాత్ర కాదు కానీ కాలక్షేప యాత్ర, ఎలక్షన్ ప్రచార యాత్ర చేస్తున్నావు. నేను ఇవాళ మీ మీడియా ద్వారా మాకున్న అనుభవాలు, విజయవాడ నగరాతో పాటు జిల్లాలో 7 సంవత్సరాలు నేను జాతీయ పార్టీకి అధ్యక్షుని చేశాను. నా అనుభవం ప్రకారం పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో 1 సీట్ రాదు. 1 సీటు, వాళ్ళ అన్నయ్యకైనా 16 వచ్చినాయి, 1 సీట్ రాదు. జగన్మోహన్ రెడ్డికి 67 కాదు కానీ గ్రాఫ్ పడిపోయి 2 అక్షరాలు కూడా వస్తాయో లేని తెలియని పరిస్థితి. ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు గారిని.
రాజకీయంగా కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.